హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇండియన్ నేవీ మరో 3 మెగా ప్రాజెక్టులలో మరిన్ని వార్షిప్స్ని ఆర్డర్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. ఎస్టిమేటెడ్ కాస్ట్ అయితే 1,00,000 కోట్లని దాటింది. ఫస్ట్ ప్రాజెక్ట్ 15C. P-15A, Bలలో కోల్కతా, విశాఖపట్నం క్లాస్ వార్షిప్స్ని నిర్మించింది. విశాఖపట్నం క్లాస్ అనేది మరింత అడ్వాన్స్డ్ రెడార్స్, సెన్సార్స్తో అప్గ్రేడ్ చేసిన కోల్కతా క్లాస్. అయితే ఇప్పుడు P-15Cలో ఇంకొన్ని అప్గ్రేడ్స్తో మరో 4 వార్షిప్స్. నెక్స్ట్ P-17B. P-17Aలో 7 నీలగిరి క్లాస్ వార్షిప్స్ని నిర్మించారు. నిన్ననే 6వ షిప్ సర్వీస్లో జాయిన్ అయింది. ఇక లాస్ట్ షిప్ అయితే ఈ ఇయర్ ఎండింగ్లో జాయిన్ అయ్యి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు P-17Bలో అప్గ్రేడ్తో మరో 6. థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ ప్రాజెక్ట్ 18A. 6 న్యూ మెగా వార్షిప్స్. ప్రపంచంలో కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వార్షిప్ క్లాస్. ఈ 3 ప్రాజెక్టులలో కలిపి 16 వార్షిప్స్ని నేవీ ఆర్డర్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. నీలగిరి క్లాస్ వచ్చాక ఇండియన్ నేవీ చైనా లాంటి స్ట్రాంగ్ నేవీస్తో ఫైట్ చేయడానికి ఎనఫ్ కేపబిలిటీని తెచ్చుకుంది. అయితే చైనీస్ నేవీ ఎక్స్పాన్షన్ని కౌంటర్ చేయడానికి ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది. మనం ఇండియన్ నేవీ కేపబిలిటీస్ని చూస్తే బ్రహ్మోస్ మన మోస్ట్ పవర్ఫుల్ స్ట్రైక్ వెపన్. ఈవెన్ రాజ్పూత్ లాంటి ఓల్డ్ షిప్స్లో కూడా ఇప్పుడు బ్రహ్మోస్ మిజైల్స్ ఉన్నాయి. అయితే కేవలం ఒక మిజైల్ ఒక నేవీని అన్స్టాపబుల్ చేయలేదు. ఎందుకంటే ఒక వార్షిప్ యుద్ధంలోకి దిగినప్పుడు దాని పని కేవలం శత్రువుల షిప్స్ మీద బ్రహ్మోస్ని ఫైర్ చేయడమే కాదు, ఎనిమీ షిప్స్ కూడా మిజైల్స్ని ఫైర్ చేస్తాయి. ఎనిమీ సబ్మరైన్స్ సైలెంట్గా దగ్గరికి వచ్చి టార్పిడోస్ని ఫైర్ చేస్తాయి. ఇలా షిప్స్, ఎయిర్క్రాఫ్ట్, సబ్మరైన్స్ నుండి డిఫెండ్ చేసుకోవడానికి హైటెక్ ఎయిర్ డిఫెన్స్, యాంటీ సబ్మరైన్ టెక్నాలజీ ఉండాలి. హైటెక్ రాడార్లు, సెన్సార్లు కావాలి. వీటన్నింటినీ కలిపి ఇండియన్ నేవీ దగ్గర కొన్ని మోడర్న్ వార్షిప్స్ ఉన్నాయి. 3 కోల్కతా క్లాస్, 4 విశాఖపట్నం క్లాస్, టోటల్గా 7 మోడర్న్ డిస్ట్రాయర్స్. ఒక్కో దానిలో 16 బ్రహ్మోస్, 32 బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ ఉంటాయి. 7 నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్లో 8 బ్రహ్మోస్, 32 బరాక్ 8. మన దగ్గర 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఇవి ఫైటర్ జెట్స్ని లాంచ్ చేసి 100 కిలోమీటర్ల దూరంలో ఉండగానే శత్రువుల వార్షిప్స్ ల్యాండ్ మీద దాడి చేయగలవు. వీటికి సపోర్ట్గా లాంగ్ రేంజ్ బ్రహ్మోస్, ప్రొటెక్షన్గా అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్, యాంటీ సబ్మరైన్ కేపబిలిటీస్తో ఇప్పుడు 14 హైటెక్ వార్షిప్స్ ప్లస్ ఇంకొన్ని అడ్వాన్స్డ్ తల్వార్, శివాలిక్ క్లాస్, ఇంకొన్ని బ్రహ్మోస్ని ఫైర్ చేయగలిగే పాత షిప్స్. ఇలా 2 పవర్ఫుల్ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్స్తో ఇండియన్ నేవీ స్ట్రాంగ్ నేవీస్తో ఫైట్ చేసే కేపబిలిటీని సాధించింది. అయితే ఇప్పుడు మరో 4 మోడర్న్ డిస్ట్రాయర్స్, 6 ఫ్రిగేట్స్తో నెంబర్ పెరుగుతుంది. ఇక P-18లో మెగా వార్షిప్స్. వెయిట్ విషయంలో మిక్స్డ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే కనీసం 13,000 టన్నుల వెయిట్ అయితే ఉంటాయి. ఇంత పెద్ద షిప్స్ని డిస్ట్రాయర్స్ అనే కాదు, క్రూజర్స్ అని కూడా పిలవచ్చు. ప్రస్తుతం ఉన్న డిస్ట్రాయర్స్ కంటే మల్టిపుల్ టైమ్స్లో బ్రహ్మోస్, హైపర్సోనిక్, ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ని క్యారీ చేయగలవు. ఇలా 3 ప్రాజెక్టులలో 16. చైనా ఆల్రెడీ వరల్డ్స్ లార్జెస్ట్ నేవీ అయింది. ప్రతి సంవత్సరం వేరే ఏ దేశం కూడా మ్యాచ్ అవ్వలేని నెంబర్స్లో వార్షిప్స్ని నిర్మిస్తుంది. ఈవెన్ అమెరికా కూడా ఈ నెంబర్స్తో పోటీ పడలేకపోతుంది. అందుకే అమెరికా హ్యూజ్ ఫైర్ పవర్తో మెగా వార్షిప్స్ని నిర్మిస్తుంది. ఇండియన్ నేవీ ప్లాన్ ఏంటంటే 1,500 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్తో హైపర్సోనిక్ యాంటీషిప్ మిజైల్స్ని కోస్ట్లో ఫ్యూచర్ మెగా వార్షిప్స్లో మోహరించాలి. ఇవి కవర్ ఇస్తుంటే ఫేస్ టు ఫేస్ ఫైట్ కోసం సరిపడా నెంబర్స్లో మోడర్న్ వార్షిప్స్ని మోహరించాలి. ఫ్యూచర్ ప్లాన్లో న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, న్యూక్లియర్ పవర్డ్ వార్షిప్స్ ఉన్నాయి. అవి గ్లోబల్ పవర్ అయ్యే అంబిషన్లో భాగం. కానీ 14 మోడర్న్ వార్షిప్స్తో ఎనఫ్ కేపబిలిటీని బిల్డ్ చేసుకున్నాక చైనీస్ ఎక్స్పాన్షన్ని కౌంటర్ చేయడానికి ముందు ఇంకొన్ని అప్గ్రేడ్స్తో మరిన్ని వార్షిప్స్ ప్లస్ హ్యూజ్ ఫైర్ పవర్తో మెగా వార్షిప్స్ని ఆర్డర్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.